మన బండి ట్యాంక్ ఇంత కాస్ట్ పడుతుందనేసి అస్సలు అనుకోలేదు మామ. మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే మామూలుగా లేదు. కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే 90% మొత్తము రెడ్ హార్ట్సే కనిపిస్తున్నాయి. చెప్పిన మాట ప్రకారము మన బండికి కొత్త ట్యాంక్ అదే విధంగా సైడ్ షీల్డ్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నా. నేనైతే ఈ ఆటో స్పేర్స్ లో అయితే ఆర్డర్ పెడుతున్నా మామ ట్యాంకు. ఇందులో అన్ని బైకుకి కావాల్సిన స్పేర్ పార్ట్స్, ట్యాంకులు అన్ని దొరుకుతాయి. మన 4S ఛాంపియన్ ట్యాంక్ అయితే 3 కలర్లలో అవైలబుల్ గా ఉంది. ఒకటేమో బ్లాక్, ఇంకొకటేమో రెడ్, ఇంకొకటేమో వైన్ రెడ్ అనమాట. మన బండి వైన్ రెడ్ కాబట్టి నేనైతే వైన్ రెడ్ ని ఆర్డర్ పెట్టాను. కాస్ట్ చూసారా, 3700 రూపాయలకు పైనే ఉంది. వేరే వెబ్సైట్ లో కూడా చెక్ చేసి చూసామా, కొంచెం అటు ఇటు ప్రైస్ అయితే సేమ్ కనిపించింది నాకు. ఇంకో పక్క ఏమో డౌట్ గా ఉంది, వీళ్ళు జెన్యూనా కాదా అని. ఏదైతే అదైందని చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసా. వీళ్ళ దగ్గర సైడ్ ప్యానల్ అయితే దొరకలేదు మామ. కాబట్టి అమెజాన్ లోకి వెళ్ళి చూస్తే సైడ్ ప్యానల్ పేరు వచ్చేసి నాకు 1700 రూపాయలు పడుతుంది. సర్లే అని చెప్పి దీన్ని కూడా ఆర్డర్ పెట్టేశాను మామ. ఇంకొక 2 రోజులు లేదంటే 3 రోజుల్లో మన వస్తువులు మన ఇంటికి అయితే వచ్చేస్తాయి. కొంతమంది అయితే పాత ట్యాంక్ కి పెయింట్ వేయమని బ్లూ హార్ట్ ని అయితే పంపించారు. కానీ మెజారిటీ రెడ్ హార్ట్ వచ్చింది కాబట్టి కొత్త ట్యాంక్ ని అయితే రీప్లేస్ చేస్తున్నా, ఏమో అనుకోవద్దు. ఇప్పుడు నేనైతే మన ఎంఎం స్టోర్ ని వదిలేసి పక్క స్టేట్ అయిన తమిళనాడు బార్డర్ కి వెళ్తున్నా. డ్రైవర్ కావాలని చెప్పి ఫోన్ చేశారు మామ. అందులోనూ ఈ రోజు బిజినెస్ చాలా డల్ గా ఉంది. అందుకే ఏదో 4 డబ్బులు వస్తాయి కదని చెప్పి షాప్ లో మా నాన్నని పెట్టి నేనైతే స్కూటీలో వెళ్తున్నా. నెక్స్ట్ వీడియోలో కార్ తీసుకొని ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాననేది అప్లోడ్ చేస్తాను మామ. వీడియోని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోండి.